ఏరా బా హైదరాబాద్ వచ్చి ఏంటి డల్గొన్నావేంటి? హైదరాబాద్ లో ఏటీఎం కి వెళ్ళాం బా. కార్డు గీకా కానీ డబ్బులు రావట్లే. ఏ ఇలా గీకాం బా. ఇలా గీకావా? లోపలెట్టి లోపలెట్టి. రే నీకేంట్రా సుడి ముందుంది? బేసిక్ గా అది వెనకట్లా ఉండేది. రాత్రి నాన్న కొట్టడం వల్ల ముందుకొచ్చింది. హాయ్ సిస్టర్. అవునరా నీకు ఇచ్చిన జాన్ చెట్టు ఎలాగుంది? భలే ఉందన్నా. బోల్డ్ మామిడికాయలు కాస్తున్నాయి. జాన్ చెట్టు మామిడికాయలు ఎందుకు కాస్తే? ఆ జాంకాయలకి నేను మామిడికాయలని పేరు పెట్టుకున్నా. నువ్వేంటే రాగానే కారు పైకి కూర్చున్నా? నువ్వే కదా మాయా కారు రాగానే ఎక్కి కూర్చోమన్నా. ఎక్కి కూర్చోమంది లోపల, పైకి కాదు. హాయ్ సిస్టర్. అవునమ్మా నా కోసం ఏది తెచ్చాను? ఏం తెచ్చా? గోల్డ్ చైన్ తెచ్చానన్నయ్య. మరి ఇవ్వలేదే? అంటే నీ పర్ఫార్మెన్స్ చూసాక ఇద్దాం అనుకున్నాను. చూసాక బాగా ఇవ్వద్దన్నారు. మాయా మొన్నే స్కూటీ కొన్నాను మాయా. అవునా? దానికి పెట్రోల్ కూడా వేయక్కర్లేదు తెలుసు. నిన్నే ఫుల్ ట్యాంక్ వేయించా. నువ్వేంటమ్మా స్పెట్స్ పెట్టుకున్నావు? కనిపించట్లేదు అన్నయ్య. ఎప్పుడు? నిద్దట్లో కనిపించట్లేదు. నిద్దట్లో పడు కూడా కనిపించట్లేదట. మానసా మాయా ఏమ్మా బాగా సన్నవున్నాయేంటి? నీ స్కిట్ చూసాక అన్నం తిందాం అనుకుంటున్నాను మాయా. చూసినా తెల్లైపోతున్నావా? తెల్లే ఏం చేస్తావు? సుధీరుడు మహిమ. సుధీర్ కొంచెం బాగా చేయరా. పంచప్రసాద్ అన్నయ్య. పంచప్రసాద్ అని కాదు, రామ్ ప్రసాద్ అన్నయ్య. కానీ మధ్య నీ పంచులు కూడా ఆయనలాగే చాలా వరస్ట్ గా ఉంటున్నాయి. బాబాయ్ జిత్తుడు పోతుంది, ఏం చేయమంటావు? ఏం చేస్తావు? నాలా ఏడుస్తావు అనుకుంటాను. అమ్మ బాబాయ్ ఏ ఏంటి అని జిత్తు కర్లీగా రింగ్ ఉన్నాయి. ఇందాక వచ్చినప్పుడు రింగ్ రోడ్ నుంచి వచ్చాం మాయా, అందుకే రింగులు తిరిగాయి. అవును నీ జిట్టే స్ట్రైట్ గా అయిపోయింది. రింగ్ రోడ్ తర్వాత స్ట్రైట్ రోడ్ వచ్చింది, అందుకు స్ట్రైట్ అయిపోయింది. అవా అవును నీకు కూలింగ్ గ్లాస్ ఇచ్చాను, ఏం చేసావు? ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఏ కూలింగ్ గ్లాసులు కదా. అవును గోల్డ్ షాప్ వాడితో గొడవ పడ్డాడు దేనికి? సంవత్సరం క్రితం 10 తులాలు బంగారం కొన్నాను రా. సంవత్సరం తర్వాత పెరుగుద్ది అన్నాడు. మరి ఆ 10 తులాలే ఉందిరా, పెరగలేదేంటి? అనియా పంచాలుగా ఉన్నాయి మనమే. బాబు రెడీ బాబు, యాక్షన్. బావగారు ఓ డైలాగ్ సింహాచలం కదా మాది. ఒకసారి అందరూ గట్టిగా జై సింహాద్రప్పన్న. గోవిందా ఆడండి స్కిట్ గురించి అంటారు గోవిందని. అబ్బబ్బబ్బా ఈ పిల్లలు పెంచడం చాలా ఇబ్బంది ఉంది నానా. పిల్లలు ఎలా పెంచాలి నానా? అదే తెలిస్తే నిన్ను సరిగా పెంచోండి కదరా. అమ్మా ఊరిలాక ఏం చేస్తావు? తలెత్తుకొని తిరుగుతాను రా. ఏ బుక్ చేసిన బొలుసు అలాంటిది మెల్ల పట్టేశారా. బావా ఈ చెప్పిగేడు ఎన్ని బొక్కలు ఉన్నాయి? మీ స్కిట్ లో బొక్కల కంటే ఇవి తక్కువే బాబా. బాబాయ్ ఈ వాచ్ ను తీసుకో బాబాయ్. వాచ్ దేనికమ్మా? ఈ మధ్య నీ టైం అస్సలు బాగోట్లేదు బాబాయ్. అయిపోయి ఓకే దట్ వాస్ సూపర్. ఎలా ఉంది మా ఈ ఆటో ఫ్యామిలీ స్కిట్? జనరల్ గా ఆయన అందరి మీద పంచులు వేస్తుంటారు, ఇప్పుడు ఆయన మీద వాళ్ళ మనుషులే పంచులు వేస్తుంటే బాగుంది, సరదాగా ఉంది చూడడానికి. వెరీ ఎంటర్టైనింగ్. అండ్ చాలా స్పెషల్ విషయం ఏంటంటే ఇందులో చాలా మంది ఇంతవరకు ఇలా స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేసిన వాళ్ళు అదే కెమెరా ఫేస్ చేయడమే ఫస్ట్ టైం లో కూడా ఇంత బాగా చేశారంటే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ గారు ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. సో అవకే గారు మా ఫ్యామిలీ ఎంతో పెద్ద స్కిట్ చేసాం, ఎలా అనిపించింది మీకు? I loved it. It was super good. Everybody was so good and I'm so glad that we got to come here and promote our movie. So thank you for calling us here. సార్ మీకు ఎలా అనిపించింది సార్ మా స్కిట్? తగ్గేదేలే, మస్తుండే. ఎందుకు మామూలు అడగదు కదా, స్కిట్ ఎలాగుంది? అరే ఈడెవడు? ఈడ మా నాన్నమ్మ క్లాస్మేట్. వీళ్ళు
నానమ్మ నా క్లాస్మేట్. వీళ్ళ నానమ్మ నేను బాగా ఆడుకునే వాళ్ళు. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేశారు నాకు. ఆవిడకి చేశారు, ఆవిడది వికటించింది. శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తుంటారా? శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తానండి. బాగుంటదా? మీరు వచ్చినప్పుడు ఆపేస్తాను. అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంద్రజ గారిని ఎప్పుడైనా నేను పడుకుంటా. రామ్ ప్రసాద్ గారు చాలా థ్యాంక్స్, మధ్యలో కట్ చేశారు. ఆయన ఏం చెప్పొచ్చారు తెలుసా? ఆయన వాళ్ళ నానమ్మ చదువుకుంటున్నప్పుడు నా మూవీ చూస్తారు. నిజమే, నేను మీ నాన్నమ్మ గారు నేను క్లాస్మేట్ ఉన్నప్పుడు ఆవిడ సినిమాలు తెగ చూసాను. ఓవర్ యాక్షన్ చేయకరా. మన రంగుల షాప్ అంటే ఆ విధంగా ఉండాలి. అది షాప్ రే, అది షాప్ ఏంట్రా రమ్మేది? నాన్నగారు తాగేశారండి. ఇక్కడికి వచ్చారంటమ్మా మీరు. ఎవరు షాప్ అనుకున్నారు? హైపరాది షాప్. ఎవరు పిలిచినా రాకండి, భయం వేస్తుంది. రే నరేష్, ఎవరు రాలేదా? ఎవరు రాలేదన్నా. రాకుండా పోతారా? అన్నా పెళ్ళైపోయిందన్నా. ఈటీవీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. चलो सब चलो अब गले मिलो इधर रंगोली नशा करो या मस्त गुंदी रंगेली. హోలీ స్పెషల్ ఎపిసోడ్ లో సంగీతంతో వర్షం కురిపించారు మీరు. ఈ స్టెప్పులు నాయే కాపీ కొట్టింది ఈ అమ్మాయి. చేసి చూపించండి. ఒక స్టెప్ కి కేసలా వేస్తారండి మీరు. వేస్తాంరా మేమంతే. కూర్చో. పెళ్లి చేసుకుని ఇన్ని ఇయర్స్ అయింది, ఏం చేయలేదు ఇక్కడ కదా? అసలు ఆ మ్యూజిక్ ఎవడైనా ఏమన్నా చేస్తాడారా? ఈడు ఇన్ఫార్మరా? నరేష్ చూసావా? అన్ని చూసానమ్మా. నాన్న పీసీఆర్ ఫోటోలు పెట్టమ్మా. నాకు కూడా నచ్చింది. ఇలాంటిది ప్లాన్ చేయండి, ఏదైనా చూద్దాం. ఆమె ఎవరు? She is none other than Pandu's ఇది నా అమ్మ కాదు, నా బిడ్డ. నా అమ్మ మంచిగా ఉన్నప్పుడు నాతో కెమెరా లేదు, మొబైల్ లేవు. వాళ్ళు బెడ్ అయిన తర్వాత నాతో కెమెరా ఉంది, మంచి మొబైల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు మంచి ఫొటోస్ లేవు నాతో.